హాయ్ అండి. నేను మా చిన్నోడు తిరుపతికైతే బయలుదేరేసినాము. మార్నింగే గదా! అలా చూస్తూ కూర్చున్నాము. ఆల్రెడీ నాది రిజర్వేషన్ సీటే గాబట్టి సీటు ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. వెంటనే వెళ్ళి సీట్‌లో కూర్చున్నాము. నా పక్కన ముసలావిడుంటే ఆవిడతో మాట్లాడుతూ కూర్చున్నాను. యాక్చువల్‌గా నాకు ట్రైన్ జర్నీ అంటే నచ్చదు. ఎందుకంటే ఎక్కడ బాత్రూమ్ పక్కన సీట్ పడుతుందో అని ఒక టెన్షన్ అనమాట మనసులో. అందుకే ఎక్కువ ట్రైన్ జర్నీకి వెళ్ళాలంటే ఇష్టపడను. బస్సే కొంచెం కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాను. మీలో ఎవరైనా ఉన్నారా అట్లా ట్రైన్‌లో బాత్రూమ్ పక్కన సీట్ వస్తుంది అని భయపడేవాళ్ళు? నేను మాత్రం చాలా భయపడతాను. మార్నింగే కాబట్టి ఇంక టిఫిన్ తెచ్చుకుంటిమి. ఇద్దరం తినేసినాము. తినంగానే మా వాడు పాపం తెల్లవారుజామున లేచినాడు కదా! అందుకు మంచి నిద్ర కొట్టినాడు. వాడు నిద్రపోతుంటే నాకైతే నిద్ర రాలేదు. నేను అలా కిటికీలో నుంచి చూస్తూ ఇంకా మా వాడు ఎదురు చూస్తుంటాడు అని చెప్పి వాని కోసం ఎప్పుడెప్పుడు ఈ ట్రైన్ తొందరగా రేణిగుంట వెళ్తుందా అని చెప్పి ఆ ట్రైన్ కంటే ఫాస్ట్ నా మనసులో ఊహలే పరిగెత్తినాయి. సరే అని ఇంకా మా చిన్నోడైతే లేచినాడు. లేచి వాటర్ తాగి అలా కూర్చున్నాము. ఇది తాడిపత్రి రైల్వే స్టేషను. ఇక్కడ నిలబడింది ట్రైన్ ఒక 5 మినిట్స్. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మా వాడు నేను కబుర్లు చెప్తున్నాము. ఇంకా చివరికి మా గమ్యస్థానం అయితే వచ్చేసింది రేణిగుంట. ఇక్కడ దిగినాము. దిగిన తర్వాత ఒక 20 మినిట్స్ జర్నీ చేస్తే మా అబ్బాయి వాళ్ళ స్కూల్ వస్తుంది. బస్సులో లేదా ఆటోలో దేంట్లో అయినా వెళ్ళొచ్చు. ఇంకా మేము వెళ్ళంగానే వాడు ఆల్రెడీ గేట్లోనే పాపం హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు మా కోసం. వెళ్ళంగానే వాళ్ళ తమ్ముడిని అతుక్కొని ముద్దులు పెట్టుకున్నాడు. నన్నే అతుక్కొని ముద్దులు పెట్టుకున్నాడు. కాకపోతే నేను అది రికార్డ్ చేయలేకపోయినా. ఇంకా వెళ్ళంగానే కూర్చొని తిందామని ఒక ప్లేస్ ఎతుక్కుంటుంటే వాటర్ తేపోండి అని చెప్పి పంపించిన. తెచ్చుకున్న వాటర్ అయిపోయినాయని చెప్పేసి వచ్చినాడు. బెడ్షీట్ తీసుకొని వాటర్ తీసుకొని వచ్చినాడు. నేను యాక్చువల్గా క్యారియర్ ఎక్కువ తెచ్చిన అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి తింటారు అని చెప్పేసి. పాపం మా పిల్లలకు పర్మిషన్ ఇవ్వలేదంట. 10th క్లాస్ కదా మేడం, క్లాసెస్ ఉన్నాయి, మేము పంపించాము, మీ బాబుని కూడా యాక్చువల్గా మీరు తొందర పంపించాలి అని చెప్పి. సరేలే అని పాపమని నేను ఇంకా మా వాడికే కూర్చోబెట్టుకొని అన్నీ తినిపిస్తున్నాను. వాడు క్యారియర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినవాడు. అబ్బా ఎన్ని తెచ్చినావు అమ్మి నా కోసము అని చెప్పి. సరే అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను తినిపిస్తున్నాను. నువ్వే తినిపి నాకి అంటే సరేలే అని. పిల్లలు ఎంత పెద్దగా అయినా సరే మన చేతులతో వాళ్ళకి తినిపిస్తేనే కదా మనకు కూడా సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అనేది. నేనైతే అలాగే చేస్తాను మా పిల్లలు ఇంత పెద్దగైనా. మీరు కూడా ఇప్పటికీ తినిపించే వాళ్ళు ఉన్నారా మీ పిల్లలకి? సరే అని ఇలా కబుర్లు చెప్తుంటే మా చిన్నోడు మా పెద్దోని కంప్లైంట్ చేస్తున్నాడు. చూడు నీకోసం అమ్మ ఎన్ని చేసింది, తెల్లవారుజామున లేచి చేసి ఇవన్నీ ఇక్కడ దాకా తెచ్చింది. నేను ఇంట్లో ఉన్నప్పుడు బిర్యానీ చెయ్యి, ఏదన్నా చెయ్యి అంటే నాకు పని ఉంది, షాప్లో బిజీగా ఉన్నాను, నాకు ఇప్పుడు కుదరదు అని చెప్తాది. నీకోసం అయితే ఇన్నోటి చేసుకొచ్చింది, ఎప్పుడు అంతే అమ్మ ఇట్లే చేస్తుంది అని కంప్లైంట్ చేస్తున్నాడు. వాడు అవునా నీకేం చేసి పెట్టదా, అయితే నువ్వేం తింటున్నావు రోజు అని చెప్తున్నాడు. సరే అని ఆ క్యారియర్ అంతా పైకి పంపించిన హాస్టల్లోకి. ఎందుకంటే నెక్స్ట్ పాపం మా పిల్లలైనా తింటారు, ఈవినింగ్కి అంతా మీ ఫ్రెండ్స్ అంతా కలిసి తినండి అని చెప్పి బాక్స్ అంతా అలాగే ఇస్తే పైన పెట్టడానికి పోయినాడు మా వాడు. నేను ఇంక అలా చుట్టూ హాస్టల్ అంతా చూస్తున్నాను. చాలా ప్లెజెంట్గా కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. చెట్లు, గ్రీనరీ చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా బాగా మంచి ప్రశాంతం కూర్చోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా. అంత బాగుంటుంది. చూశారు కదా. సరే అని ఇంక అన్నీ మా వాడు పెట్టేసి వచ్చి బయటికి వెళ్దామని చెప్పి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళినాము. ఆఫీస్ దగ్గరికి బయటికి వెళ్ళాలి, బుక్స్ అవి తీసుకోవాలని చెప్పి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వము అన్నారు. 10th క్లాస్ కదా మేడం, ఎట్లా పంపిస్తాము, క్లాసెస్ ఉన్నాయి ఆల్రెడీ, మీరు రాకూడదు, ఇట్లా వీకెండ్స్ సెకండ్ సాటర్డే సండేనే రావాలి, కానీ మీరు మధ్యలో వచ్చినారు, మేము పంపించాము అంటే సరే ఎట్లయినా సరే రిక్వెస్ట్ చేసుకొని పోవాలని చెప్పి మళ్ళీ హాస్టల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వార్డెన్ని వాళ్ళని కనుక్కొని ఇంకా పర్మిషన్ తీసుకొని బయటికి బయలుదేరినాం. చూసినారా వాని మొహం ఎట్లా వెలిగిపోతుందో బయటికి వెళ్తున్నామని చెప్పి. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం అనమాట. మా అబ్బాయి 1.5 year నుంచి చదువుతున్నా కూడా ఫస్ట్ టైం బయటికి వెళ్ళడం తిరుపతిలో మేము. ఇంకా బయటికి వెళ్ళింది ఎందుకు అంటే బుక్స్ అవి తీసుకోవడానికి, స్పోర్ట్స్ది. వాడికి ఏదో షటిల్ ఆడేదానికి గ్రిప్ పోయింది బ్యాట్కి అని చెప్తే అక్కడికి వెళ్ళి ఒక స్పోర్ట్స్ షాప్లో బ్యాట్కి గ్రిప్ వేయించుకున్నాము.
బాగానే అన్నీ చూసినారు, చెక్ చేసినారు. మా చిన్నోని క్రికెట్ పిచ్చి కదా, వాడు అన్ని బ్యాట్లు చెక్ చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ బుక్ షాప్కి వెళ్ళి వాడికి కావాల్సిన గైడ్లు అవి ఇవి అన్నీ తీసుకున్నాము. ఆమె బుర్ర తిని నాకు అది కాదు ఇది అని చెప్పి తీసుకొని రిటర్న్ బయలుదేరినాం. వచ్చేలోపే నైట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి మేము ఊరికి వెళ్ళాలి, నాకు 8:30కి బస్సు ఉందని చెప్పేసి రిటర్న్ బయలుదేరుతుంటే ఇంకా ఏడుస్తున్నాడు. వాళ్ళ తమ్ముని అతుక్కుంటాడు. ఐ మిస్ యూ అమ్మీ, ఐ లవ్ యూ అమ్మీ అంటాడు. వాళ్ళ తమ్మునికి సెండ్ ఆఫ్ ఇస్తాడు. పాపం పంపిస్తున్నాడు. నేను కూడా అంతే, వదలలేక వచ్చినట్ల. ఏమంటే పిల్లలు చదువుకోవాలి, తప్పదు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము ఈ సిచ్యువేషన్లో అని, సరేలే అని చెప్పి ఇంకా ఏం లేదులే నాన్న చదువుకో, 10th క్లాస్ కదా, బాగా మంచి చదువు పైన కాన్సన్ట్రేషన్ పెట్టు అని చెప్పి ఇంకా అవి ఇవి అన్ని కబుర్లు అయితే చెప్పి బయలుదేరేసినాము. నాకైతే చాలా బాధ అనిపించింది బయలుదేరేటప్పుడు. ఇంకా సరే తప్పదు, చదువుకోవాలి, 10th క్లాస్ కదా అన్నట్లు ఇంకా వదిలి వచ్చేసినాం. వాడు వెళ్ళిపోయినాడు గేట్ దాకా వచ్చి. నేను మా చిన్నోడైతే బస్కి రిటర్న్ బయలుదేరినాము. మాకు 8:30కి ఎక్కితే నైట్ మళ్ళీ తెల్లవారుజామున 5:30కి దించింది. అంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.